ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 91:10. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారంలో సమీపించదు. మన గుడారంలో ఏ తెగులు సమీపించదు. ఎందుకు అంటే మన గుడారము మన ప్రభువు అయి ఉన్నాడు. ఎవరైతే ఆయనను మన గుడారముగాను, మన ఆశ్రయ స్థానముగాను, మన నివాస స్థలముగాను చేసుకుని ఉంటామో వారి యొద్దకు ఏ తెగులును రాదు. ప్రపంచమంతయు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో తెగుళ్ళు, ఎన్నో రోగాలు, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయితే ఆయనను ఎవరైతే నివాస స్థానముగా చేసుకున్నారో, ఎవరైతే ఆయన యొద్ద ఆశ్రయం పొందుకుంటారో వారి యొద్దకు ఇటువంటి కీడు కానీ, ఇటువంటి హాని కానీ, ఇటువంటి తెగులు కానీ, ఇటువంటి హానికరమైన పరిస్థితులు కానీ వారి యొద్దకు రావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారంలో సమీపించదు. అంటే ఆయనను మనకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నప్పుడు ఆయన యొద్దకు ఏది రాదు. కాబట్టి ఆయనను నివాస స్థలముగా చేసుకున్న మన యొద్దకు కూడా ఏ తెగులును రాదు, ఏ కీడును రాదు, హానికరమైన ఏది మన యొద్దకు రాదు. కనుక మనం సురక్షితంగా ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాం. కనుక ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన ఆశ్రయంలో మనం ఉన్నప్పుడు, ఆయన రెక్కల చోట మనం ఉన్నప్పుడు ఏ కీడు మన యొద్దకు రాదు. ఆమేన్. ప్రతి ఒక్కరి కుటుంబంలో క్షేమం కలుగునుగాక. ఏ ఒక్కరికి ఎటువంటి ఏ తెగులు, ఏ యొక్క నష్టము, ఏ యొక్క కీడు రాకుండా ఉండునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కాపుదల ఉండునుగాక. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆమేన్.